తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపుగా గోల్డ్ రేట్ ఎంత భారీగా పెరిగిపోతుంది అని అంటే, నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు గోల్డ్ రేట్ తగ్గిందని చెప్తున్నప్పటికీ గత వారంలో గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ వారంలో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి అంటే ఆగస్ట్ 10th ఈ రోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అని చూసుకుందాం. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల బంగారం చూసుకుంటే దాదాపుగా 1,51,747కు పలుకుతుంది. అయితే 22 క్యారెట్ల గోల్డ్ చూసుకుంటే 10 గ్రాములకు ధర చూసుకున్నామంటే 1,39,698కు పలుకుతుంది. ఇక వెండి ధరలు చూసుకుంటే కూడా 2,40,500కి అయితే చేరింది. అయితే నిన్నటి నుంచి ఈ రోజుకి చూసుకుంటే కొంచెం స్వల్పంగా అటు ఇటు తగ్గినట్టే తెలుస్తుంది. గోల్డ్ రేట్ అనేది దాదాపుగా చాలానే తగ్గింది. అండ్ డాలర్ రేటు చూసుకుంటే మనం ఎందుకు గోల్డ్ రేట్ అంత పెరుగుతుంది అనేది చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రేట్ అనేది దాదాపుగా అంటే తగ్గుతున్నటువంటి క్రమం చూస్తున్నాం. ఎందుకంటే యుద్ధ వాతావరణము తగ్గుముఖం పట్టింది అంటే అమెరికన్ ఇరాన్ కి మధ్య. సో దానివల్ల ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో ఆ క్రూడ్ ఆయిల్ తగ్గటం తోటి రేట్స్ అనేవి ఈ డాలర్ రేట్ అనేది కూడా పడిపోతుంది. దాని వల్ల మనకి బంగారం రేట్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. సో ఈ క్రూడ్ ఆయిల్ పైన ఇన్వెస్ట్ చేసేటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఇక్కడ చాలా మంది కూడా దాదాపుగా బంగారం పైన ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అలాగే ఎక్కువ కొంటూ ఉన్నారు. ఆషాఢంలో కొంటారు. ఇంకా చాలా వరకు ఏమైనా ఫెస్టివల్స్ వచ్చాయన్నా లేదంటే ఫెస్టివల్స్ లేకపోయినా అంటే ఎలాంటి స్పెషల్ డే లేకపోయినా అకేషన్ లేకపోయినా సరే ఖచ్చితంగా గోల్డ్ అనేది పర్చేస్ చేస్తూ ఉన్నారు. గోల్డ్ యొక్క వాడకం కావచ్చు, అలాగే గోల్డ్ కొనేటువంటి తీరు కూడా ఎక్కువ అయిపోవడంతో సో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ ట్రేడింగ్ లో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ అయిపోయింది. సో అందుకనే గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా అధికంగా పెరిగిపోయింది. దట్టు క్రూడ్ ఆయిల్ రేట్ అనేది తగ్గిపోయింది కాబట్టి డాలర్ రేటు కూడా పడిపోతుంది. సో తద్వారా గోల్డ్ రేట్ అనేది ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో నిన్నటితో పోల్చుకుంటే ఇవాళకి దాదాపుగా 200 రూపీస్ చేంజ్ అటు ఇటు కనిపిస్తూ ఉంది. బట్ రేపటి నుంచి మళ్ళీ ఇంకా గోల్డ్ రేట్ ఏ విధంగా పెరుగుతుందో తెలీదు. కానీ ఇవాళకి అయితే 24 క్యారెట్ల గోల్డ్ అది 10 గ్రాములకు చూసుకుంటే మనం చెప్పుకున్నట్టు 1,51,747 రూపాయలు 22 క్యారెట్ల గోల్డ్. అండ్ అలాగే సో 1,99,699. సో ఇప్పుడు నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ ఎంత పెరిగింది అనేటువంటిది చూసుకుందాం. అయితే ఆగస్టు నుంచి మనకి ఇక్కడ గోల్డ్ రేట్లు కనిపిస్తున్నాయి కదా, 5th, 6th, 7th, 8th, 9th, 10th. సో 5th నుంచి మనం చూసుకుంటే దాదాపుగా ప్లస్సే అంత పెరుగుకుంటూనే వెళ్ళింది. ఈ రోజుకి 10th లో చూసుకుంటే ఇది 22 క్యారెట్ గోల్డ్ 1,39,300కి అంటే తగ్గుముఖం పట్టినట్టు. అండ్ ఇక్కడ చూసుకుంటే 24 క్యారెట్ల గోల్డ్ 1,51,970 అంటే సో దాదాపుగా లాస్ట్ 2-3 డేస్ కాదు, దాదాపు 1 వీక్ నుంచి చూసుకుంటే కూడా గోల్డ్ రేట్ అనేది చాలా హెవీగానే ఉంది. అంటే రేట్స్ అనేది పెరిగిపోతూ జరిగింది. సో ఇవాళ గోల్డ్ రేట్ చూసుకుంటే మనకి 1,39,300 అండ్ నిన్న చూసుకుంటే మనం 1,39,650. సో ఎంత తగ్గిందో చూసుకోవచ్చు. ఇది 22 క్యారెట్స్ గోల్డ్. ఒకవేళ 24 చూసుకుంటే 1,51,970. ఇది 24 క్యారెట్ల గోల్డ్ ఈ రోజుది. నిన్న చూసుకుంటే 1,52,350 అంటే చాలా తగ్గినట్టు తెలుస్తుంది. కానీ ఇదే గోల్డ్ తగ్గింది కదా అని చెప్పేసి బై చేయడం గనక ఎక్కువయింది అని అంటే గోల్డ్ రేట్ ఇంకా పెరిగేట అవకాశమే ఉంది. కానీ తగ్గుముఖం పట్టేటువంటిది సో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇరాన్ అమెరికా మనం ఇందాక మాట్లాడుకున్నట్టే అక్కడ యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టడంతో క్రూడ్ ఆయిల్ యొక్క ధర తగ్గుతూ వస్తుంది వరుసగా. దాని క్రమం చేత డాలర్ రేట్ అక్కడ తగ్గిపోవడంతో గోల్డ్ అనేది
పెరిగిపోవడం జరిగింది. ట్రేడింగ్ ఏమైతే ఉందంటే సో క్రూడ్ ఆయిల్ పైన పెట్టేటువంటి ట్రేడింగ్ ఏదైతే ఉందో అక్కడ పెట్టుబడులన్నీ కూడా గోల్డ్‌కి రావడం జరుగుతుంది. సో తద్వారా గోల్డ్ పైన ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ చేయాలి అనే బై చేసే వాళ్ళు కూడా ఎక్కువ అంటే పండగలు, పబ్బాలు ఉన్నప్పుడు ఒకప్పుడు కొనేటువంటి గోల్డ్ ఇప్పుడు ప్రతిరోజు కూడా గోల్డ్ షాప్‌లో ఎక్కువ మంది జనాభా ఎందుకంటే గోల్డ్ పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు కొని సేవ్ చేసుకోవాలి అనేటువంటి క్రమంలో కూడా చాలా మంది గోల్డ్ బై చేస్తూ ఉన్నారు. ఈ కారణం చేతే బహుశా గోల్డ్ ఎక్కువ పెరుగుతుందేమో రేట్ అనేటువంటి నిపుణులు సూచిస్తున్నటువంటిది. సో అవసరం లేకపోతే గోల్డ్ కొనకండి అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. మీరు ఇక్కడే చూసుకోవచ్చు, చార్ట్ చూసుకుంటే గత వారం రోజుల నుంచి చూసుకున్నటువంటి గోల్డ్ ఈ ఒక్క రోజు మాత్రమే మనకు కొంచెం తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తుంది. దెన్ రేపటి నుంచి మళ్ళీ ఇంకా గోల్డ్ రేట్ ఏ విధంగా పెరుగుతుంది అనేది తెలీదు. సో రేపు ఇంకొక అప్డేట్ తోటి డెఫినెట్ గా గోల్డ్ రేట్ ఎలా ఉంది అనేది మీ వరకు తీసుకొస్తాను. సో అంతవరకు చూస్తున్నానండి ఆ ఛానల్.